సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అని చెప్పి మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్ట నారంభించాను. దావీదు లేడు, దావీదు చనిపోయాడు. సొలొమోను ఇప్పుడు మందిరాన్ని కట్టాలి. తాను ఇప్పుడు రాజు. ఆయన అంటాడు, ధూళి అంత విస్తారమైన జనము మీద మీరు నన్ను రాజుగా చేశారు. దాను నుండి బెయేర్షెబా వరకు నా తండ్రి రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ఈ ప్రజలను పరిపాలించటానికి నాకు తెలివి ఇవ్వండి, వివేకం ఇవ్వమని అడిగాడు. ఆ రీతిగా దేవుని ఎదుట ప్రార్థించిన ఆయన దాను నుండి బెయేర్షెబా వరకు తన చేతిలో ఆ భూమి, ఆ ప్రజలు ఉన్నారు. ఎక్కడైనా కట్టచ్చు. అయితే తండ్రికి ప్రత్యక్షమైన దేవుడు, తండ్రి ప్రత్యక్షతను బట్టి దేవుని మందిరాన్ని ఎక్కడ కట్టాలి అని తాను చెప్పాడో అక్కడ కట్టడానికి సొలొమోను తీర్మానం చేసుకున్నాడు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, అక్కడ రాయబడింది మోరియా పర్వతమందు అనని. మోరియా అనే మాటకు అర్థం ఏమిటంటే యెహోవా చూచును అని దాని అర్థం. మనం మందిరం ఎక్కడ కట్టాలంటే దేవుడు చూసే స్థలంలో కట్టుకోవాలి. నన్ను బాగా గమనించాలి. దేవుడు చూసే స్థలంలో మందిరాన్ని కట్టాలి. ఎక్కడ ప్రభు చూస్తాడు? ప్రత్యక్షత ఉన్నవాని స్థలంలో ప్రభు చూస్తాడు. ప్రత్యక్షత లేకుండా లంకంత చర్చి కట్టినా, లేక ఇంకొక చర్చి కట్టినా, లేకపోతే ఇంకా ఎన్ని నగిషీ పనులు చేసి కట్టినా ప్రభు దాన్ని చూడడు. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, మోరియా అనగా యెహోవా చూచును అని దాని అర్థం. నేను అడిగే చిన్న ప్రశ్న, దేవుడు మీ మందిరాన్ని చూస్తున్నాడా, లేక మీరే మీ మందిరాన్ని చూసుకుంటున్నారా? లేక మీ మందిరాన్ని ఇతరులకు మీరు చూపెడుతూ ఉన్నారా? ఆలోచించాలి. దేవుడే ఈ మందిరాన్ని చూడాలి. తిమోతెన్న, దేవుడే ఈ మందిరాన్ని చూడాలి. నేను ఈ మందిరాన్ని చూస్తే, ఈ మందిరాన్ని రాజశేఖర్ చూస్తే జనం, ధనం ఈ రెండింటిని చూసుకుంటాను. నేను ఈ మందిరాన్ని చూస్తే జనమును, ధనమును చూసుకుంటాను. దేవుడు ఈ మందిరాన్ని చూస్తే ఆయన ఈ మందిరం కొరకు ఏం చేయాలో అది చేస్తాడు. దేవుని చూపుకు నా చూపుకు చాలా తేడా ఉంది. నేను మనుషుని మనిషిలాగానే చూస్తాను, ఆయన దేవుడు దేవుడిలాగా చూస్తాడు. ఓ చిన్న ప్రశ్న, నేనున్న ఈ మందిరాన్ని ప్రభువు చూస్తున్నాడా, లేక నేనే చూస్తున్నానా? చాలామంది చెప్తారు, ఇన్ని సంవత్సరాలైనా ప్రజలు రాలేదు అని. ఇన్ని సంవత్సరాలైనా మాకు దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు లేరని. ఇన్ని సంవత్సరాలైనా మా కానుకలు ఇచ్చేవారు లేరని. మేము కూటం పెట్టాలని ఉంది కానీ సహకరించేవారు లేరని. ఈ రీతిగా కొదువలు చెప్తూ ఉంటాం. దాని అర్థం ఆ మందిరాన్ని ప్రభువు చూడలేదు, నువ్వు చూసుకుంటూ ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి అయిన దావీదు గారికి దేవుడు ప్రత్యక్షమై మోరియా పర్వతము అని చెప్పాడు. దేవుని పిల్లలు ఆలోచించవలసిన సమాచారం, మోరియా అనగా యెహోవా చూచును అని దాని అర్థం. ప్రభు పిల్లలుగా నేను చేయవలసిన పని, దేవుని సేవకు రానంత వరకు దేవుడు మనల్ని చూడలేదు. దేవుని సేవకు వచ్చిన తరువాత చాలా వివరంగా, క్లియర్గా మనల్ని చూస్తూ ఉంటాడు. మనల్ని, మన పనిని కూడా ప్రభులు వారు చూస్తూ ఉంటారు. నేను అడిగే చిన్న ప్రశ్న,
మీ సంఘాలలో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు క్యాస్ట్ అనేది అడ్డం పెట్టుకొని మీరు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఎంతమంది క్యాస్ట్ గురించి మాట్లాడతారు? ఎంతమంది క్యాస్ట్ గురించి మాట్లాడతారు? అందరు కలిసి నా చేయి పైకెత్తిచ్చినారు. క్యాస్ట్ అంటే నేను వానికి పెళ్లి కాదు, ఉరితాడేస్తాను. దయచేసి గమనించాల్సింది అంటే మౌనం అంగీకారం అన్నట్టు మీరందరూ క్యాస్ట్ గురించి మాట్లాడతారు. దాని అర్థం ప్రభు మీ మందిరాన్ని చూడడు. ఎందుకంటే ఆయన క్యాస్టిజం కాదాయింది, కులం కాదాయింది, మతం కాదాయింది. ఆయన రక్తంతో ప్రతి వారి పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తూ కులాన్ని, మతాన్ని, జాతిని కూడా కడిగేశాడు ఆయన. ప్రభువు చూస్తే అవి ఉండవు. ఎంతమంది కట్నాలు ఇప్పిస్తారు? కట్నాలు ఇప్పించి ఆడపిల్ల తరఫున 2%, మగబిడ్డ తరఫున 2%. దయాకర్, ఏమన్నా ప్రయత్నాల్లో ఉన్నావా? ఉంటావు, అందుకే నవ్వుకుంటా ఉన్నావు. దయచేసి గమనించాల్సింది, మీ మందిరాన్ని కూడా ప్రభువు చూడడు. దయచేసి గమనించాల్సింది, 1 క్యాస్టిజం, 2 కట్నాలు, 3వది వడ్డీలు. చాలామంది సేవకులు వడ్డీ వ్యాపారాలు మొదలుపెట్టారు. ఎవరో సంఘంలో, సార్ నాకు బాధగా ఉంది అయ్యగారు, దయచేసి నా విషయంలో కొంచెం సహాయం చేయండి, ప్రార్థన చేసి వచ్చే వారం చెప్తానంటాడు. నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇప్పిస్తాను అని, దయచేసి సాయం చేయండి అని. వాడి ఈ లోపుగా 5-6 సార్లు ఫోన్ చేస్తాడు. నెక్స్ట్ వీక్ చెప్తారా బాబు అని చెప్పి, నీకెంత కావాలా? 2 లక్షలు, 3 లక్షలుగా ఇప్పిస్తాను, వడ్డీ కరెక్ట్గా కట్టాలా, వడ్డీ 2 రూపాయలు అన్నాడు. తిమోతి అన్న, 100కి 2 రూపాయలు అయితే లక్షకి ఎంత? 2000. ఇచ్చినట్టున్నావు ఎక్కడ? వెరీ గుడ్. 3 లక్షలకి ఎంత అన్నా? 6000. 6000 పాస్టర్ గారికి 6000 వచ్చినట్టే కదా. తిమోతి గారికి రాలేదులే, పాస్టర్ గారికి వచ్చినట్టే కదా. సార్, నేను ఒక తండ్రిగా చెప్తాను, నాకంటే పెద్ద వయసు ఎవరు లేరు ఇక్కడ. ఓ తండ్రిగా చెప్తాను, ఎంతమంది మీరు వడ్డీలకు ఇస్తూ ఉన్నారు? మీరు నాశనం అయిపోతూ మీ సంఘంలో బిడ్డల్ని కూడా నాశనం చేసేస్తూ ఉన్నారు. వడ్డీలకు ఇచ్చేవాళ్ళు చేయి పైకెత్తండి. ఆ దయ్యం పోయేటట్టు నేను ప్రార్థన చేస్తాను. కట్నాలు ఇప్పించే వాళ్ళు చేయి పైకెత్తండి. ఆ దయ్యం పోయేటట్టు ప్రార్థన చేస్తాను. కులపిచ్చి ఉండేవాళ్ళు చేయి పైకెత్తండి. నరకానికి మీరు మీ సంఘం ఇద్దరు వెళ్ళిపోతారు. దయచేసి సేవకులుగా మీరు ఎంత కట్టుదిట్టంగా ఉండాలి అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మార్కు 8వ అధ్యాయం అనుకుంటా. ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి, జనం తీసుకొచ్చి, ప్రభు విని బాగు చేయండి అని అన్నారు. ప్రభువుకి చెప్పాల్సిన పని లేదు. ఆ గుడ్డివాడిని ప్రభుల వారు చేయి పట్టుకొని ఊరు చివరికి తీసుకెళ్ళినాడు. ఏం ప్రభు ఊరు చివరికి తీసుకెళ్ళినావు అని వాడు అడగలేదు, తీసుకొచ్చిన వాళ్ళు అడగలేదు, ప్రభువు చెప్పలేదు. ఆ గుడ్డివాడిని ఊరు చివరికి తీసుకెళ్ళి ఆయన ఉమ్మి తీసి వాని కళ్ళకు రాసి వాని తల మీద చేయి పెట్టి, ఎరా కళ్ళు తెరువు, ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటే, ప్రభువా మనుషులు చెట్ల వలె నడుస్తున్నారు అని చెప్పన్నాడు. మనుషులు చెట్ల వలె నడుస్తున్నారని దాని అర్థం ఏమిటో తెలుసా? చెట్టు అంటే ఒక మనిషిలో చెట్టుకు కొమ్మలు, రెమ్మలు ఎంత విపరీతంగా పెరిగి ఎంత స్థలాన్ని ఆక్రమించుకుంటాయో, మనుషుడు అంత దరిద్రంగా అవలక్షణాలతో పెరిగిపోయాడు. అందుకు ప్రభులు వారు వారిని బయటికి తీసుకెళ్ళి వాని 2వ పర్యాయం ముట్టి అంటాడు, ఇప్పుడు చూడరా, ఇప్పుడు మనుషులు స్పష్టంగా నడుస్తున్నారు ప్రభువా అని చెప్తే అంటాడు, ఊర్లోకి వెళ్ళొద్దు, నీ ఇంటికి వెళ్ళు,
అని చెప్పాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో పెద్ద గుడ్డితనం ఉంది. అందుకే కులపిచ్చి, వడ్డీ వ్యాపారాలు, అందుకే కట్నాలు, ఇవన్నీ కూడాను. నీ ఆత్మీయ జీవితంలో గుడ్డితనం ఉంది. లక్షలు కోట్ల టర్నోవర్ ఉంది కొంతమంది సేవకులకి. నేను వాళ్ళతోనే నేరుగా చెప్పాను, నరకానికి పోతావని. అంటే అయ్యగారు ఇప్పుడు ఇచ్చిండేది ఎట్లా అని. వదిలేయాలనా? వదిలేయాలరా బాబా, లేకపోతే పరలోకం మొదలాల్సి వస్తుంది. వదిలేయి. కాదయ్య గారు, అసలైన ఆశలు, శేషలు, పేసలు ఈ లోపల నువ్వు పోతే దిక్కెవర్రా? దయచేసి వదిలేయి. జీవితంలో ఇంక నా మూతి వాడు చూడ్డు. నేను ఏమన్నా కనిపించిన బస్సు ఎక్కడు, నేను కనిపించిన రైలు ఎక్కడు. దయచేసి చెప్తాను, దేవుని సన్నిధానంలో ఒక దైవ సేవకుడికి ఉండవలసినటువంటి పరిస్థితిని చెప్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. మందిరాన్ని కట్టే ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ మోరియా పర్వతం మీద అని అన్నాడు. యెహోవా చూసే స్థలంలో నువ్వు మందిరాన్ని కట్టాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు తమ్ముడు.